హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ కెరియర్ ఎలా మలుపు తిరుగుతుందో ఎవరు ఊహించలేరు. ఒకప్పుడు టాప్ హీరోయిన్లుగా వెలిగిన వాళ్ళు ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ చేయడం వెనుక చాలా పెద్ద కథే ఉంది. తాజాగా ఇప్పుడు టాలీవుడ్లో వినిపిస్తున్న లేటెస్ట్ బజ్ ఏంటంటే నివేతా పెతురాజ్, వెంకటేష్ అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేస్తుందంట. అసలు స్టార్ హీరోయిన్లకి ఆఫర్లు తగ్గిపోయి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా, లేక దీని వెనుక ఇంకేదైనా బిజినెస్ ప్లాన్ ఉందా అనేది ఈరోజు చాలా క్లియర్గా చూద్దాం. సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక పెద్ద జూదం. ఒక సినిమా హిట్ అయితే డేట్స్ దొరకవు, అదే ఫ్లాప్ అయితే ఫోన్ కాల్స్ కూడా రావు. ఇది ఎంత నిజమో మనందరికీ తెలిసింది. నివేతా పెతురాజ్ విషయానికి వస్తే ఆమెకి మంచి టాలెంట్ ఉంది, యాక్టింగ్ పరంగా కూడా మంచి మార్కులు కొట్టేసింది. కానీ కొన్ని సినిమాలు ఫ్లాప్స్ తన కెరియర్ని కొంచెం స్లో చేశాయి. హీరోయిన్గా ఆశించిన స్థాయిలో స్టార్డమ్ రాలేదు. సో ఈ టైంలో ఒక క్రేజీ ప్రాజెక్ట్, అది కూడా వెంకటేష్ త్రివిక్రమ్ వంటి లెజెండరీ కాంబినేషన్ మూవీలో మరి ఛాన్స్ అంటే దాన్ని వదులుకోవడం అంటే అది పెద్ద మిస్టేక్ అవుతుంది. అందుకే తనని తాను మళ్ళీ రిజిస్టర్ చేసుకోవడానికి, మాస్ ఆడియన్స్కి దగ్గర అవడానికి ఈ ఐటమ్ సాంగ్ను ఒక టూల్గా వాడుకుంటుంది. ఇక ఐటమ్ సాంగ్స్ గురించి బయట జరుగుతున్న మెయిన్ డిస్కషన్ రెన్యూమరేషన్. ఒక హీరోయిన్గా మెయిన్ రోల్ చేయాలంటే ఏం చేయాలి? నెలల తరబడి షూటింగ్కి కాల్ షీట్లు ఇవ్వాలి, లొకేషన్ల చుట్టూ తిరగాలి, రిస్క్ తీసుకోవాలి. అదే ఒక ఐటమ్ సాంగ్ అయితే కేవలం వారం రోజులు, 10 రోజుల షూటింగ్. కానీ వచ్చే డబ్బు చూస్తే కొన్ని మెయిన్ రోల్స్ చేసే సినిమాల కంటే ఎక్కువ ఉంటుంది. సో తక్కువ పని ఎక్కువ డబ్బు అనేది ఇక్కడ ఫార్ములా. అందుకే చాలామంది హీరోయిన్లు దీన్ని ఒక బిజినెస్ ఆపర్చునిటీలా చూస్తున్నారు. కొంతమంది హీరోయిన్ల పరంగా ఇది ప్యూర్ ప్రాక్టికల్ డెసిషన్. స్టార్ హీరోయిన్ల నుంచి ఇప్పటి వరకు అందరూ ఇదే చేస్తున్నారు. సమాంత పుష్ప సినిమాలో ఊ అంటావా సాంగ్ చేసినప్పుడు ఎవరైనా ఊహించారా? ఆ ఒక్క సాంగ్ తన ఇమేజ్ని పాన్ ఇండియా లెవెల్లో ఎక్కడికి తీసుకెళ్ళిందో. ఒక నటిగా సమాంతకు ఉన్న పేరుకి ఈ సాంగ్ ఒక గ్లామర్ అప్గ్రేడ్ ఇచ్చింది. అలాగే తమన్నా, కాజల్, శృతి హాసన్ వీళ్ళంతా కూడా ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఐటమ్ సాంగ్స్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళంతా ఆఫర్లు లేక కాకుండా క్రేజ్ తగ్గకుండా ఉండటానికి, మాస్ ఆడియన్స్ని తమ గ్లామర్తో కట్టి పడేయడానికి ఇలాంటి ప్లాన్స్ వేస్తుంటారు. అయితే ఈ ఐటమ్ సాంగ్స్ వల్ల చిన్న రిస్క్ కూడా ఉంది. ఎక్కువసార్లు ఐటమ్ సాంగ్స్కి మాత్రమే చేస్తే డైరెక్టర్లు మళ్ళీ మెయిన్ రోల్స్కి తీసుకునేటప్పుడు ఈమెకు అదే ఇమేజ్ ఉంది అని కాస్త ఆలోచిస్తారు. అంటే ఐటమ్ సాంగ్స్ చేసే ఇమేజ్ ఉందని. ఇది హీరోయిన్లకి ఒక పెద్ద ఛాలెంజ్గా మారింది. కానీ నివేతా పెతురాజ్ లాంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ సినిమా అంటే ఆ సాంగ్ ఖచ్చితంగా హైలైట్ అవుతుంది. సాంగ్ హిట్ అయితే అది ఆమెకు ఖచ్చితంగా ఒక కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సినిమాలంటేనే వినోదం, గ్లామర్, యాక్టింగ్ ఎంత ముఖ్యమో ఎంటర్టైన్మెంట్ కూడా అంతే ముఖ్యం. హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ చేయడం తప్పేమీ కాదు. అది వారి ప్రొఫెషనల్ లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే. ఒకవేళ వాళ్ళు ఆ పాత్రలో అద్భుతంగా పర్ఫామ్ చేసి ఆడియన్స్ని ఎంజాయ్ చేసేలా చేస్తే అప్రిషియేట్ చేయాల్సిందే. సో నివేతా పెతురాజ్ కూడా ఈ సాంగ్తో మళ్ళీ టాక్ ఆఫ్ ద టౌన్ అవ్వాలని ప్లాన్ చేస్తుంది. ఇక మన ఆడియన్స్ విషయానికి వస్తే నివేతా ఈ సాంగ్లో ఎలా కనిపిస్తుందా, త్రివిక్రమ్ గారు ఏ రేంజ్లో చూపిస్తారా అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
మరి ఈ ఐటమ్ సాంగ్ నివేతా కెరియర్కు బూస్ట్ ఇస్తుందా లేక రివర్స్ అవుతుందా అనేది ఆ సినిమా విడుదలయ్యాక చూడాలి. నివేద ఈ సాంగ్తో మళ్ళీ సక్సెస్ ట్రాక్లోకి వస్తుందా లేదా కేవలం ఆ సాంగ్కే పరిమితం అవుతుందా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.